ఏ అమ్మాయిల కోసం అయితే మనం చేస్తున్నామో అదే అమ్మాయిలు వచ్చి వద్దురా బాబు అనుకున్నప్పుడు ఇంకా ఎందుకులే ఈ బాధ నాకు అనుకుని వదిలేయొచ్చు కదా. నో యూస్, వాడు విండండి. అక్క అనుకోరి చెక్క అనుకోరి ఏమన్నా అనుకోరి కొజ్జా చెక్క 0.5 అని. నీకు ఇంకో జన్మంటూ ఉంటే అబ్బాయిగా పుడతావు అమ్మాయిగా పుడతావు. నాకు ఇంకో జన్మ అంటుంటే అమ్మాయిల గురించి చెప్పనీకే అబ్బాయి లెక్క పుడతా. పీరియడ్స్ లో ఇరిటేషన్ ఉంటది, పీరియడ్స్ లో ఉన్న ఇవన్నీ తెలుసు భయ్, మాకు చెప్పకు. మామ నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. మాకెందుకు చెప్తున్నావు? అయినా అమ్మాయిలు రియాక్ట్ కావాలి కానీ నేను పీరియడ్స్ చేసి నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావు? పీరియడ్స్ చేసి నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావు? పీరియడ్స్ గురించి నువ్వు మాట్లాడితే నాకు ఇంకా ఇరిటేషన్ వస్తుంది. పీరియడ్స్ పైన ఓవరాల్ వీడియోస్ లా ఒక్క పాజిటివ్ కామెంట్ ఉంటే లైఫ్ ఈ రోజు నువ్వు ఎందుకు ఇంత టార్గెట్ చేసి, లేకపోతే ఒక పని చేయి బ్రో, ఇది నా పర్సనల్ సజెషన్, సైలెంట్ గా స్టే ఫ్రీ యాడ్ కి బ్రాండ్ అంబాసిడర్ అయిపో. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఎందుకంటే ఎట్లయినా ఫేమ్ వచ్చింది కదా. దీనికి ఒకవేళ నిజంగా మీకు యాడ్ వచ్చి అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. రీసెంట్ గా ఒక అమ్మాయి ఒక్కసారి అన్నయ్య అనవా ప్లీజ్ అని పెట్టింది. అన్నయ్య వచ్చినాడు ఎలుగురయ్యనెల్ తెచ్చినాడు, అన్నయ్య వచ్చినాడు హల్చల్ చిందులు తెచ్చినాడు. కింద దాని కింద మీరు అన్నయ్య అని ప్రేమగా పెడితే దాని కింద చాలా వల్గర్ గా అది కూడా ట్రోల్ అయింది వీడియో. పాపం సార్ వదిలేస్తాం. అందరికీ తెలుసు పంచతంత్ర, ఇతన్ని చూస్తే సేమ్ మీలా అనే ఉన్నారు. అడ్డం పొట్టు పెట్టిండా అలా కాదురా ఎరుపు కూడా